హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చూస్తారు కదా. మనమైతే ఈరోజు బత్తాయికాయలకు వచ్చినాం. చూడండి ఎట్లున్నదో బత్తాయికాయల పరిస్థితి, మనుషుల పరిస్థితి, మా పరిస్థితి ఎంత ఘోరంగా అయిపోయిందో. బత్తాయికాయలు అరే పోదామా అని ఊరుకొచ్చినాం. అబ్బా పోదాం, ఎంత బాగుంటుందో బత్తాయికాయలకు అని వచ్చేసిన. ఇక బత్తాయికాయలకు వచ్చినాక తెలుస్తుంది, అబ్బా చుక్కలుగా అనిపిస్తుంది. చూడండి ఇక ఒక్క పండు తెంపాలంటే షీదైతే గడ్డి అయితే మూసుకుపోయింది. విపరీతమైన గడ్డి ఉన్నది. గడ్డి చూడండి ఫ్రెండ్స్ ఎంతగానో ఉన్నదో. రానైతే వచ్చినాం, ఇక పండ్లు అయితే తెంపుతున్నాం. ఇక గడ్డి అయితే విపరీతమైన గడ్డి ఉన్నది. ఇక ఆ గడ్డికి ఏం చేయలేం కదా. ఇక అట్లనే తెంపుతున్నాము. పళ్ళు అయితే చిన్నగా ఉన్నాయి, చిన్న చిన్న కొమ్మలకైనా కానీ ఇప్పుడు మస్తు ఇరుగా కాసినాయి. అసలు గుత్తులు కాసినాయి కాయలు అయితే. ఇక ఒక్క కాయ లేకుండా తెంపాలి, మొత్తం చెట్టుకు మొత్తం తెంపాలి. ఇక గడ్డి ఉండని ఏముండని ఇక తప్పదు కదా. అక్కడ చూస్తురు కదా ఎట్లా గుత్తులు కాసినాయి. అబ్బా నాకైతే పానం వస్తుంది. బత్తాయికాయలను చూస్తారంటే మంచిగా అనిపిస్తుంది. అబ్బా ఇన్ని ఆనం కాసినాయి అని అనిపిస్తుంది నాకైతే. ఇక తెంపనైతే తెంపుతున్నాం. చూడండి చాలా మస్తు కాయలు ఉన్నాయి, మానస కాయలు ఉన్నాయి. కాయలకైతే చెప్పనీకి అసలు లేనే లేదు. ఇక బత్తాయి తోట అంటేనే ఇక కాయలు ఉన్నట్టే. ఇక కాయలు ఉంటేనే కదా వాళ్ళు కూడా మనం పిలిచేది. మస్తు అయితే కాయలు ఉన్నాయి, తెంపుతున్నాము. ఇక కొన్ని పండ్లు అయినాయి, కొన్ని ఏమో కాయలు ఉన్నాయి. ఇక పండ్లు అయినాయి ఏమో తింటున్నారు, కాయలేమో తెంపుతున్నారు. ఇక అట్లా బుట్టలలో నింపి ఎత్తుకోవాలి. బుట్టలు ఎత్తుకోయేటోళ్ళు ఎత్తుకుపోతారు, తెంపేటోళ్ళు తెంపుతారు. మరి ఇక ఇదే ఉంటుంది ఇక పరిస్థితి అయితే. ఇక ఎత్తుకోవాలి, తెంపాలా. ఇక మా పిన్ని ఏమో బత్తాయి పండు కింద పడ్డది తీసుకో అని చెప్తుంది. నేను అది తీసుకోనికి వెళ్తున్నా. తీసుకొని కోయలకు మళ్ళీ బుట్టెత్తు అంటే ఇక బుట్టెత్తనికి పోయినా. అగో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నది, అగో బత్తాయి పండు కింద పడ్డది ఇలా తీసుకొని. ఒక బత్తాయి పండు పడ్డా వామ్మో బత్తాయి పండు ఇలా పడేసిరని అంటారు. అందుకోసం మన బత్తాయి పళ్ళు కింద పడకుండా తీసుకుంటాము. ఇగో నేనైతే బత్తాయికాయలు తెంపుతున్నా. ఇక చూస్తురు కదా పైకి ఎక్కనికే నాకైతే రాదు, చెట్టు ఎక్కనికే. ఇక నేనైతే బత్తాయి చెట్టు ఎక్కుదామని ఎక్కేసరికి ఏమైందంటే అమ్మో చెట్టుకు అంతా ముళ్ళే ఉన్నాయి. అసలు ముళ్ళు అయితే ఎంతగానం ఉన్నాయంటే చేతు పెడితే చేతు గీరుకపోతున్నాయి, అట్లున్నాయి. ఇక అట్లా అందకపోయేసరికి నేనేం చేసిన అంటే కింద బుట్టేసుకొని ఎక్కి అవి అట్లా కాయలు తెంపుతున్నా. ఇక కాయలు తెంపుతున్నాయి, ఇక కుచ్చుకోబోతున్నాయి. ఇక తప్పదు కదా, మనం వచ్చినాక ఇక చేయాల్సిందే. ఇక కాయలు చూస్తారు కదా ఎట్లున్నాయి చెట్లకి. చెట్లు అయితే పురా గుంపురుగా ఉన్నాయి. ఒక్క చెట్టు చిన్న చెట్టు వస్తుందేమంటే ఒక్కటి కూడా మాకు చిన్న చెట్టు వస్తలేదు. నాకైతే మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత పచ్చని తోట కదా. ఇక బత్తాయికాయలు అయితే తెంపడం అయిపోయింది. మరి ఇక లోడింగ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు పెద్దవి ఉన్నాయి కదా, పెద్ద బత్తాయికాయలు చిన్న బత్తాయికాయలు సపరేట్ చేయాలన్నమాట. పెద్ద ఏమో డీషన్కి వేయాలి, చిన్న ఏమో సపరేట్ వేరే కుప్పలాగా పోస్తురు కింద. ఇట్లా పోసిన తర్వాత ఇక ఇట్లా పోసిన తర్వాత లోడ్ చేయాలి కదా బండిని. అగ చూస్తారు కదా పెద్ద కాయలన్నీ తీసుకుపోతుర్రు, చిన్నకాయలేమో ఇక్కడ సపరేట్ చేస్తుర్రు, ఎత్తే వాళ్ళు ఎత్తుతుర్రు. నేనైతే ఏరుతున్నా కూర్చొని. అయితే కాయలు మొత్తం పెద్దవన్నీ సపరేట్ చేస్తున్నాం కదా. పెద్ద కాయలు వేరే వేస్తున్నాం, చిన్నకాయలు వేరే వేస్తున్నాము. చూస్తున్నారా లేదా? ఇక చూడండి మరి. ఇట్లయితే వేస్తున్నాం. పెద్ద ఉన్నాయి కాయలు అయితే, చాలా చిన్నవి కూడా సపరేట్. తర్వాతనే పెద్ద కాయలు మండలేసిన తర్వాత చిన్నకాయలు తర్వాత వేస్తారు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.